అందరికీ నమస్కారం. టాప్ నేత బొత్స ఆరోగ్య పరిస్థితి విషమం. అందువల్లే రాజీనామా. అసలు ఏం జరిగిందని పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు తెలియని వారు ఎవ్వరు కూడా ఉండరు. దశాబ్దాలుగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలిలోని ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన చుట్టూ తిరుగుతున్న వార్తలు అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సొంత పార్టీలోని కూడా పెద్ద చర్చ అయితే దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వినిపిస్తున్న రాజీనామా వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే అసెంబ్లీ సమావేశాల్లోని ఆయనకు ఎదురైన పరిస్థితులు ఈ వార్తలకు మరింత బలాన్నైతే చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా జరిగిన శాసన మండలి సమావేశంలో అయితే బొత్స సత్యనారాయణ గారు ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడం అందరినీ కూడా ఆందోళనకు గురిచేసింది. సభలో కాగ్ రిపోర్ట్ పైన చర్చిస్తున్న సమయంలో ఆయనకు బీపీ అకస్మాత్తుగా పెరిగిపోవడంతో తూలి కింద పడబోయారు. పక్కనే ఉన్న తోటి సభ్యులైతే ఆయన్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే వెంటనే అసెంబ్లీ వైద్యులైతే వచ్చి పరీక్షలు చేయగా బీపీ 190/120గా నమోదైందని చెప్పి అది చాలా ప్రమాదకరమైన స్థాయి అని తేల్చారు. డాక్టర్లు ఆయనకు తక్షణమే విశ్రాంతి అవసరమని, లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలోనే బొత్స తన స్నేహితుల వద్దకు రాజకీయాల్లోని మునపటిలాగా చురుగ్గా ఉండటం నా వల్ల కావడం లేదు అని అన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ వయసులోని అటు పార్టీ బాధ్యతలు, ఇటు సభలో పోరాటాలు చేయడం ఆయన శరీరానికి భారం అవుతుందని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అందుకే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి కొంతకాలం విరామం తీసుకోవాలని, లేదా క్రియాశీల రాజకీయకు స్వస్తి పలకాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. నా వల్ల కాదు అని ఆయన తీసుకునే నిర్ణయం వైసీపీకి పెద్ద లోటు అయినప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు దృష్ట్యా, అంటే ఆయన ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయన ఆ కఠిన నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడు ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ పైన బొత్స అధికారులు స్పందించాల్సి ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.